ఇన్స్పిరేషనల్ సాంగ్స్ మీకోసం ప్రజెంట్ చేయబోతున్నారు. నేల విడిచి సాములెన్నో చేయరా, మబ్బుల్లో మెరుపంతా నీదిరా, బ్రతుకంటే బస్తీ మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా, నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులు జిత్తులు వెయ్యరా. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. ఈ పాట ఒక పక్కన ఇన్స్పిరేషన్ అయితే నీ పర్ఫార్మెన్స్ ఇంకో పక్కన ఇన్స్పిరేషన్. ఎమలి ఆటకు పదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా, నదిలో గుక్కెడు నీళ్లే అడిగా, మదిలో జానెడు చోటే అడిగా. నా కలం తల వంచిన చోట నా కవిత్వం తలెత్తుకుంటుందన్నారు. కవిత్వం తలెత్తుకొని రొమ్ము విరిచే పాట. కాళ్ళకు గమ్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మ. చాలా బాగా పాడు. పాటలన్నీ కూడా ఇన్స్పిరేషనల్ సాంగ్స్. నిరాశల నిసిలో కూరుకుపోయినప్పుడు వెలుగు చూపే కవిత కిరణాలు లాంటి పాటలు ఇవన్నీ కూడా. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. చెప్పడానికి ఏం లేదు, అంత బాగా పాడేశావు. మినుగురులా మిలమిల మెరిసేదర హాసం చాలు కదా. విజయ్ ప్రకాష్ గారు, మీ లైఫ్ లో హూ హ్యాస్ ఇన్స్పైర్డ్ యూ? ఒక సింగర్ గా, ఒక మ్యూజిషియన్ గా చూడాలంటే డెఫినెట్లీ నాకు ఎస్పీబీ గారు an inspiration for the fact that till the last song, till the last day of my life, I will do my work honestly and with 100% perfection అన్నది ఒక ఇన్స్పిరేషన్. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటు ఇటు ఎటు వైపు. పల్లవి ఎత్తుగడలోనే నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అనడం, అక్కడ నుండి హృదయానికి హత్తుకోవడం ప్రారంభమైంది పాట అంతా కూడా. మొదటి చినుకు సూటిగా తూకి రానిదే, మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే, చాలా చాలా బాగా పాడు. సాగలేక ఆగితే దారి తొలగునా, జాలి చూపి తీరమే దరికి చేరునా. మట్టి మీద మనిషికి ఆశ, మనిషి మీద మట్టికి ఆశ. ఒక సినిమాలో ఇట్లాంటి ఒక పాట విజువలైజ్ చేసి కాన్సెప్టలైజ్ చేయాలంటే దానికి ఒక రజనీకాంత్ కావాలి, ఒక ఎస్పీబీ గారు కావాలి. ఇది ఆ భాష అన్న చిత్రం నుంచి ఇది జరుగుతున్న ఒక సాంప్రదాయం. కాలచక్రం నిలవదురా, ఈ నేల స్వార్థం ఎరగదురా. ఎక్కడ కదలలేదు, మెదలలేదు, వెనకలేదు, తొనకలేదు, వణకలేదు. అంత బలంగా, అంత స్థిరంగా, అంత దృఢంగా పాడావు చాలా పాట. జీవిత సత్యం మరువకురా, జీవితమే ఒక స్వర్గమురా, ఒకడే ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. ఎంతో సాధించి మన మధ్యలోనే ఉంటూ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా, చిన్నారులకు మాత్రం కాకుండా నాకు కూడా తెలుగు నేర్పిస్తున్న మా బోసు గారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరైనా ఏదైనా సాధించినది ఏదైనా ఉన్నదా, మీకు ఎదురుపడ్డారా అట్లాంటి వ్యక్తి? నేను ఒక పాట రాశాను. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. స్వప్నిక అనే అమ్మాయి నా పాటను విని ఆ పాటను అర్థం చేసుకుని జీవితంలో ఆచరించాలనే ఉద్దేశంతో మెల్లిగా నోటితో కుంచె పట్టుకుని పెయింటింగ్ వేయడం ప్రారంభించి ఆశలా